కాజెస్ ఆఫ్ హైపోథైరాయిడిజం, అందులో 2 మెయిన్ కాజెస్ మనం చూద్దాము. చాలామందికి థైరోనార్మ్ టాబ్లెట్ వేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ తగ్గవు అండ్ దాంతోపాటు వెయిట్ కూడా వాళ్ళు తగ్గరు అనమాట. దీనికి థైరాయిడ్ పైన ఒక్కటే మీరు ట్రీట్ చేయకుండా ఈ 2 కాజెస్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో దాంట్లో వచ్చేసి ల్యాక్ ఆఫ్ బైల్. సో మనం లివర్లో ఈ బైల్ ఉత్పత్తి అవుతుంది. ఈ బైల్ అనేది ఏమంటే ఇది ఒక ఫ్లూయిడ్, ఇది మనం తింటున్న ఫుడ్లో ఉండే ఫ్యాట్స్ మెటబలైజ్ చేస్తుంది అనమాట. దానివల్లనే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేటివి అబ్జర్వ్ అవుతాయి. మనం ఇప్పుడు థైరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థైరాయిడ్లో T4 హార్మోన్ అనేది ఇన్యాక్టివ్ హార్మోన్ అనమాట. ఇది యాక్టివ్గా అవ్వాలి అని అంటే ఆ T4 హార్మోన్ అనేది లివర్ ద్వారా వెళ్ళి ఆ బైల్ని యూటిలైజ్ చేసుకొని T3గా కన్వర్ట్ అవుతుంది, విచ్ ఈజ్ ఏ యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ అనమాట. సో ఎప్పుడైనా ల్యాక్ ఆఫ్ బైల్ సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఈ T3 కన్వర్షన్ అనేది జరగదు అనమాట. దానివల్లనే మీకు థైరాయిడ్ సిమ్టమ్స్ అలానే ఉంటాయి, వెయిట్ కూడా తగ్గకపోవడానికి రీజన్. దిస్ ఇస్ ద వన్ రీజన్. అండ్ ఇంకొకటి ఏమంటే ఇది ఇలా ఉండడం వల్ల కూడా మీకు బ్లోటింగ్ అవ్వడం కానీ, బర్పింగ్ రావడం కానీ, నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కూడా జరుగుతుంది బైల్, ల్యాక్ ఆఫ్ బైల్ వల్ల. అండ్ సెకండ్ వచ్చేసి మీ ఓవరీస్ ఎక్కువ ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేయడం అనమాట. దాన్ని ఈస్ట్రోజన్ డామినెంట్ అంటారు. బాడీలో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవ్వడం వల్ల అది థైరాయిడ్ హార్మోన్ ని హిండర్ చేసేస్తుంది అనమాట, తక్కువ చేస్తుంది అనమాట పని చేయకుండా. సో దానివల్ల ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఈస్ట్రోజన్ ని తగ్గేయడం కాదు, దాన్ని రూట్ కాజ్ ఏమి ఓవరీస్ హెల్త్ ని ఆరోగ్యంగా చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అందుకని మీరు బాగా గమనిస్తే ఈస్ట్రోజన్ డామినెంట్ ఈ సినారియోలో ఏమైతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ సరిగా, థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగా వర్క్ చేయదు, హైపోథైరాయిడిజంకి వెళ్తారు. అందుకని పోస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా మంది ఉమెన్ కి థైరాయిడ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్. మీరు హెల్దీగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రివర్స్ చేసుకోవాలి, హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే కామెంట్ చేయండి, డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.